నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో. హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా. నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో. దేవుని స్తోత్రం. బంధువులే మరసిన, స్నేహితులే విడసిన, కష్టాలు కలిగిన, కన్నీరే మిగిలిన, నిన్ను నేను విడువనంటివి నా యేసయ్యా, ఎన్నడు విడువనంటివి నా యేసయ్యా, ఎన్నడు విడువనంటివి. హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా. నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ పిలుపుకే నా మనసే కరిగెనయ్యా, నీ సిలువ జ్ఞాపకాలు మరువలేని త్యాగమయ్యా. నీ ప్రేమ ఎంత మధురమో నా యేసయ్యా, నీ ఎంత గొప్పదో నా యేసయ్యా, నీ త్యాగం ఎంత గొప్పదో. హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా. నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, బ్రతికిన దినములన్నీయో. దేవుని స్తోత్రం. అవును తండ్రి ప్రభు. కరువైన ఖడ్గమైన కనికరము చూపావయ్యా, శ్రమలోన ఓర్పును, ఓర్పులోన సహనము, నీవిచ్చిన వరమేనయ్యా నా యేసయ్యా, నీవిచ్చిన బలమేనయ్యా నా యేసయ్యా, నీవిచ్చిన వరమేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకేనయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఘనత నీకేనయ్యా. నీ తోడు ఉంటే చాలయ్యా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా నా యేసయ్యా, నీ సాక్షిగా నిలసేదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వనుడా కదిలిరా, యేసు వైపు
సాగిరా. అందరూ దేవుని నామానికి మహిమకరంగా వాడబడారు. యౌవనుడా కదిలిరా, యేసువైపు సాగిరా, యేసువైపు సాగిరా. యౌవనుడా కదిలిరా, యేసువైపు సాగిరా, యేసువైపు సాగిరా. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది. నీ త్రోవకు అది ఎలుగై ఉన్నది, నీ త్రోవకు అది ఎలుగై ఉన్నది. ఏడుకో సోదరా, ఏడుకో సోదరి, ఏడుకో సోదరా, ఏడుకో సోదరి. యౌవనుడా కదిలిరా, యేసువైపు సాగిరా. యౌవనుడా కదిలిరా, యేసువైపు సాగిరా. యౌవనముందని నీవు ఎగురుచుంటివా, వయసు ఉందని నీవు విర్రవీగుచుంటివా. యౌవనముందని నీవు ఎగురుచుంటివా, వయసు ఉందని నీవు విర్రవీగుచుంటివా. రేపు నీది కాదని నీవు యోచించుతివా, రేపు నీది కాదని నీవు యోచించుతివా. యేసే రక్షకుడని నీడే నమ్ముమా, యేసే రక్షకుడని నీడే నమ్ముమా. యౌవనుడా కదిలిరా, యేసువైపు సాగిరా. యౌవనుడా కదిలిరా, యేసువైపు సాగిరా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవును యౌవనుడా, యేసు వైపు నువ్వు సాగిరా, యేసు వైపు నువ్వు ఎగమనేరా. యవ్వనముందని నీవు విర్రవీగుచుంటేవా, వయసు ఉందని నీవు ఎగురుచుంటేవా. రేపు నీది కాదని నీవు యోచించేవా. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది. నీ త్రోవకు అది ఎలుగై ఉన్నది, నీ త్రోవకు అది ఎలుగై ఉన్నది. ఏడుకో సోదరా, ఏడుకో సోదరి, ఏడుకో సోదరా, ఏడుకో సోదరి. యౌవనుడా కదిలిరా,
ఏడుకో సోదరి, ఏడుకో సోదరా, ఏడుకో సోదరి, యౌవనుడా కదిలిరా, యేసు వైపు సాగిరా, యౌవనుడా కదిలిరా, యేసు వైపు సాగిరా, యేసు వైపు సాగిరా, యేసు వైపు సాగిరా, యేసు వైపు సాగిరా. హల్లెలూయా. స్తుతించు దేవుని నామాన్ని కనపరచు. ప్రతి వారి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో గట్టిగా స్తుతించండి, దేవుని కనపరచండి. ఎవరి జీవితంలో ప్రభువా నీ కోసం జీవిస్తాను, ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను. పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి చేతులెత్తి ఆరాధించండి, చేతులెత్తి అందరూ చేతులెత్తి ఆరాధించండి. చేతులుపు ఆరాధించు ఆరాధించు. హల్లెలూయా. గట్టిగా స్తుతించు దేవుని, గట్టిగా కనపరచు. హల్లెలూయా. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, అవును ప్రభువా, నీ త్రోవకు అది ఎలుగై ఉన్నది. ఏడుకో సోదరా, ఏడుకో యేసు, ఏడుకో సోదరి, స్తోత్రం స్తోత్రం నిత్య జీవ స్తోత్రం స్తోత్రం. యవనస్తుడా, నీ త్రోవకు అది ఎలుగై ఉన్నది, నిత్య జీవ మార్గమునకు వెలుగై ఉన్నది, నీ మార్గముకు నీ త్రోవకు. ప్రభుని ఆరాధించు. యవ్వనం ఈ రోజు ఉంటది, రేపు వెళ్ళిపోతుంది. యవ్వనముందరి నీవు ఎగురుచున్నావా, విరవీగుచున్నావా? రేపు నీది కాదని నీవు యోచించింది. అలాగే ప్రార్థన చేసుకో. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా కృపగల దేవా, ఈ పునరుద్ధాన దినం సాయంకాల వేళలో నా ప్రభా అయ్యా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు నా ప్రభు నాయన అయ్యా నీ కొరకు నీ కాడి మొయట సులభమని సెలవిచ్చిన రీతిగా నా ప్రభా యవన జీవితాలు నా ప్రభా పాడు చేసుకోకుండా నాయన అయ్యా పదిలిపరిచి నీ సాక్షిగా వాడుకో ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా అయ్యా వాక్యమిత్తి నీ దాసులను బలపరచునైనా ఈ మధ్య మాట్లాడబోచున్నారు నాయన, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డల గుండెల్లో నాటబట్టుకునైనా నడినెత్తిన అరి కాల వారికి నీ వాక్యమైన ఖడ్గం చేత బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నా నాయన. ఇంకా ఎందరో నా ప్రభు రాలేకపోయినారు అయ్యా, నిశ్చితమైతే నడిపించి సహాయం చేసి దేవాయకుడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కర్మలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మీరు కాస్త ఇటు రండి, ముందుకు రండి, లైన్ కూర్చోండి, రండి రండి, మీరు ఇచ్చండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న చింటూ దేవుని వాక్యం అందిస్తూ ఆశీర్వదిస్తారు. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రైట్, ఆ వాక్యం చదువుకుందాం మనం ఇప్పుడు ఒకసారి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 12వ వాక్యం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ దేవుని వాక్యం బహుగా సెలవిస్తూ ఉన్నది. ఏమని అంటే, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపక నీయము. దేవుడు చెప్తా ఉన్నాడు, మనకి యవ్వనం ఉంది కదా, నేను యవ్వనస్తునిగా ఉన్నాను కదా, ఇంకా నాకు వయసు పెరగలేదు కదా, ఇంకా నా వయసు చాలా ఉంది కదా, నాకు ఇంకా చాలా జీవితము ఉన్నది కదా అని చెప్పి నువ్వు వ్యర్థమైన ఆలోచనలతో బ్రతికి నీ జీవితాన్ని వృధా చేసుకోకుండా, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నీ జీవితము వృధా కాకుండా నువ్వు ఎలా బ్రతకాలి అంటే, ఎదుటి వారికి నువ్వు మాదిరికరంగా నువ్వు బ్రతకాలి. యూ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. నువ్వు ఎదుటి వారికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. అది దేంట్లో ఉండాలి అంటే, అక్కడ కింద చెప్పబడతా ఉంది, ప్రేమలోను మాటలోను నీ ప్రవర్తనలోను నీ విశ్వాసములోను నువ్వు ఎదుటి వారికి మాదిరికరంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. మనం మాట్లాడే మాట తీరును బట్టి ఎదుటి వారు మనల్ని జడ్జ్ చేస్తారు. ఇఫ్ యు స్పీక్ వైజ్లీ అదర్స్ విల్ థింక్ యు ఆర్ వైజ్. నువ్వు జ్ఞానము కలిగి నువ్వు మంచి మాటలు పలికినట్లయితే ఎదుటివారు నీ మాటను బట్టి నువ్వు నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు జడ్జ్ చేస్తారు. ఇఫ్ యు స్పీక్ వైజ్లీ అదర్స్ విల్ థింక్ యు ఆర్ వైజ్. ఏదైనా కూడా మన ప్రవర్తనను బట్టి ఎదుటివారు మన గురించి ఒక నిర్ధారణకి వస్తారు. యవనస్తులుగా ఈరోజు మనమందరం ఇక్కడ కూడి ఉన్నాం. యవ్వన కాలమందు మన ప్రవర్తన ఎలా ఉండాలి అంట, ఎదుటి వారికి ఒక ఎగ్జాంపుల్గా మనం జీవించాలి. ఒకరు మనల్ని చూసినప్పుడు ఇతను కదా ఒక యవ్వనస్తుడు, లేకపోతే ఎవరన్నా ఎదుటి పెద్దవారు మనల్ని చూసినప్పుడు ఇతనిలాగా నా కుమారుడు నా కుమార్తె ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఎదుటి వారు మనల్ని చూసి ఆలోచించే విధంగా ఉండాలి. అంతేకాని మనల్ని చూసి చిరాకు పడిపోతూ మనల్ని చూసి అసహ్యించుకుంటూ ఉండేవారిగా ఉండకూడదు. మన ప్రవర్తన మనం ఎప్పుడు కూడా దేవుని మాట చెప్తా ఉంది, నీ మాట తీరులో లేకపోతే నీ యొక్క విశ్వాసంలో. అక్కడ చదవండి మీరు ఎవరన్నా ఒక మాట, ఏమని చెప్తున్నాడో, మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసములో కానీ పవిత్రతలోనూ కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ ఎన్ని చెప్పాడు? మాట నెంబర్ 1, ప్రవర్తన నెంబర్ 2, ప్రేమలో నెంబర్ 3, విశ్వాసం నెంబర్ 4, నెంబర్ 5 పవిత్రత, ప్యూరిటీ. నీవు నీ హృదయ అంతరంగంలో కూడా ప్యూర్గా ఉండాలి, శుద్ధ కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే యవనస్తులు ఎలా తయారవుతున్నారంటే, మనసులో క్రోధం పెట్టుకొని ఎదుటి వారితో ప్రేమగా మలసడం ఈ మధ్య ఎక్కువ అయిపోతూ ఉన్నది. మనసులో క్రోధం ఉంటుంది, ఎదుటి వారిపైన ద్వేషం ఉంటుంది, కానీ అది పైకి చూపించకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మాటలో మాత్రము ప్రేమ చూపించి మనసులో
క్రోధంతో, ద్వేషంతో వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ నాశనాన్ని కోరేవారిగా ఉంటున్నారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు అలా ఉండకూడదు. యవ్వన కాలం అనేది చాలా ముఖ్యమైనది. ఈ యవ్వన కాలంలో నీ ప్రవర్తన బాగోలేకపోతే నీ జీవితము అస్తవ్యస్తంగా మారిపోతుంది. యవ్వన కాలంలో నీ ప్రవర్తన, నీ మాట తీరుగా మంచిగా ఉండకపోతే నీ జీవితాంతము నీవు బాధపడుతూనే ఉండాలి. పెద్దవాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే, ఒక దెబ్బ కొట్టినా కూడా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒక మాట తూలితే ఆ మాటను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మాటకి అంత శక్తి ఉన్నది. ఒక మాట పదును వల్ల ఎందరో జీవితాలను కోల్పోయిన వారుగా ఉన్నారు. 1940s ఐ థింక్ 1940sలో లేకపోతే 70sలో పాకిస్తాన్తో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటన్ BBC మీడియా మీకు తెలిసే ఉంటుంది. BBC మీడియా ఒక చిన్న మాట తప్పుగా పలికిందంట. ఏమని పలికిందంటే, ఇండియన్ యొక్క సైన్యము ఒక పెద్దగా సైన్యము వస్తా, దాన్ని ఇంగ్లీష్ ఏదో అంటారు, బ్రిగేడియర్, ఒక బ్రిగేడో ఏదో చెప్తారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. అంత సైన్యము ఎదురు వస్తూ ఉన్నది అని చెప్పేకాడికి పాకిస్తాన్ యొక్క సైనికులు ఏం చేశారంటే, వారు అంతమంది వస్తున్నారు కదా, మనం ఆ యుద్ధం గెలవలేమేమో అని చెప్పి వీరు యుద్ధం చేయకుండానే వాళ్ళని వారు సరెండర్ చేసుకునేసారు. కానీ తీరా చూస్తే ఇక్కడ ఏమైపోయిందంటే, ఇండియన్ యొక్క సైనికులు చాలా కొద్ది మందే ఉన్నారు. పాకిస్తాన్ యొక్క సైనికుల కంటే కూడా మన ఇండియన్ సైనికులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక చిన్న పదము ద్వారా, ఒక చిన్న మాట ద్వారా ఏమైపోయిందంటే, ఒక దేశము ఒక యుద్ధాన్ని కోల్పోయింది. అలాగే ఒక చిన్న మాట ద్వారా, లేకపోతే మన ప్రవర్తన లోపం ద్వారా ఏమవుతుందంటే మన జీవితమే నాశనం అయిపోద్ది. మన జీవితమే నాశనం అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా మెలగాలి. మనము ఒకరికి వేలు ఎత్తి చూపించే వారిగా మనము మన జీవితాన్ని మనము ఉంచుకోకూడదు. ఒకరు మనల్ని చూపించి బ్రతికితే ఇతనిలాగా బ్రతకాలి, బ్రతికితే ఇతనిలాగా బ్రతకాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ మన లైఫ్ ద్వారా మనము సెట్ చేయాలి. ఆ ఎగ్జాంపుల్ ఎలా సెట్ చేస్తామంటే, మంచి ప్రవర్తన ద్వారా, మాటలో మాధుర్యం ద్వారా, కపటము లేని బుద్ధి ద్వారా, క్రోధము లేని మనసు ద్వారా మన జీవితాన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా మనము ఎదుటి వారికి చూపిస్తాం. ఇక్కడ దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నీవు నీ యవ్వనమును బట్టి ఇతరులు నిన్ను తృణీకరింపనీయక నీ మాటలోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ ప్రేమలోనూ ఎదుటి వారికి నీవు మాదిరికరంగా జీవించాలి. ఈరోజు ఎంతోమంది యవనస్తులు బ్రతుకుతూ ఉన్నారు. వారు ఎలా బ్రతుకుతూ ఉన్నారు, వారి జీవితం ఏమైపోతూ ఉన్నది. కానీ ఇక్కడ దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం అంటే దేవుని పైన మనకి ప్రేమ అనేది ఉన్నది. కానీ అది నిజమైన ప్రేమ, లేకపోతే బలవంతంగా వచ్చిన ప్రేమ. పాస్టర్ గారు బలవంతంగా పిలిచారని చెప్పి మనకి ఇక్కడ వచ్చామా, లేకపోతే మనంతట మనముగా ప్రేరేపణ కలిగి ఇంత దూరం వచ్చామా? ప్రేరేపణ కలిగి వచ్చిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులు లేవా? మీరు హల్లెలూయా అంటే ఎవరు హల్లెలూయా చెప్పారో ఎవరు చెప్పలేదో నాకు ఎట్లా తెలుస్తుంది? చేతులు ఎత్తాలి కదా, చెప్పండి. పాస్టర్ గారు బలవంతం మీద వచ్చిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్, అయితే ఎవరు బలవంతం పైన రాలేదన్నమాట. ఓకే, అక్కడ చూడండి, దేవుడు ఇంకో వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము
9వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవన కాలమందు యవనస్తులు దేని ద్వారా తమ యొక్క ఆత్మను శుద్ధి చేసుకుంటారు, లేకపోతే తమ యొక్క ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారంటే అది దేవుని వాక్యము మూలంగానే జరుగుతుంది, కానీ ఇంకా ఏ ఇతర మీడియం ద్వారా అది జరగదు. నీ హృదయము శుద్ధిపరచబడాలి అంటే నువ్వు ఆ దేవుని వాక్యము చదవాలి. నీ ఆలోచన గతి తప్పకుండా నీచమైన ఆలోచనలు చేయకుండా నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి అంటే నీవు దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ది ల్యాంప్ టు అవర్ ఫీట్. నీ మార్గానికి దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నదంటే వెలుగై ఉన్నది. నీ యొక్క నడతకి దేవుని వాక్యము వెలుగై ఉన్నది. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యము ద్వారా మన నడకను మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఈ జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. మనలో చాలామంది బైబిల్ గ్రంథానికి చదవడానికి చాలా ఆలోచిస్తాం. ఒకవేళ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసిన వెంటనే కరెక్ట్గా ఒక 2 minutes చదివిన తర్వాత ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఆవలింతలు వస్తాయి. ఫస్ట్ ఆవలింతలు వచ్చిన తర్వాత మెల్లగా తూగు వస్తుంది. తూగు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా బైబిల్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి ఫోన్ తీసుకుని చూస్తున్న వెంటనే ఏమవుతుందంటే ఆ వచ్చిన నిద్ర, ఆ వచ్చిన ఆవలింత ఎట్టుపోతుందో అటు వెళ్ళిపోతుంది. అది మన దరిదాపుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఈ వాక్యం అనేది చాలా కఠినమైనది కనుక దాన్ని పాటించాలి అంటే చాలా కష్టం కనుక మనకి ఏమైపోతుంది? నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫోన్ ఓపెన్ చేసి ఏదన్నా రీల్స్ చూడడం స్టార్ట్ చేసామో ఏమైపోతుంది? ఒక రీల్ తర్వాత ఇంకోటి, ఇంకో రీల్ తర్వాత ఇంకోటి, అట్లా తోసుకుంటా ఎంత సమయం గడిపేస్తామో తెలియదు. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దప్పిక ఉండదు. నైట్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే 2కో 3కో అంతవరకు స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మానవునికి మంచి సహజంగా ఎక్కదు అండి. మనిషికి మంచి సహజంగా ఎక్కదు. ఎవరేం చెప్పినా కూడా బ్రెయిన్కి అంత ఫాస్ట్గా తీసుకోలేడు. కానీ ఎవరైనా ఏదన్నా చెడు కార్యములో లేకపోతే ఈ లోక కార్యములో ఎవరైనా తీసుకొచ్చి ముందు పెట్టండి, దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తాడంటే తిండి అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, నిద్ర అవసరం లేదు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? దేని చేత నీ ప్రవర్తన లేకపోతే నీ జీవితం మారుతుందంటే అది దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే. ఇంకా దేని చేత నీ జీవితము మారదు. మనం అనుకోవచ్చు ఈ యవ్వన జీవితంలో ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను, ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు ఈ లోకాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో అంటే మన మనసులో ఒక తలంపు ఉండొచ్చు. కానీ ఈ లోకముని ఎక్స్ప్లోర్ చేసేది ఏమిటి అంటే అది నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్లే లెక్క. ఈ లోకంలో ఎప్పుడు కూడా ఈ లోకము నిన్ను ఏ విధంగా తీర్చిదిద్దుతాడా అంటే దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా నరకంలోకి వెళ్ళే దారిలో నిన్ను నడిపిస్తూ ఉంటది. ఈ లోకంలో ఉన్న అందాలను చూసి లేకపోతే ఆ మెరుగులను చూసి మనం ఏం చేస్తామంటే మోసపోతాం, ఈ లోకాన్ని ఫాలో అవుతాం. కానీ తీరా మన జీవితము నాశనం అయిపోయిన తర్వాత లేకపోతే తీరా మన జీవితము మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కానీ మనము రియలైజ్ అవ్వం. ఏమండి? రియలైజ్ అవ్వం.
ఈరోజు యవనస్తులు ఎంతోమంది ఎన్నో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ వ్యసనాల నుంచి బయటికి రాలేక, ఆ వ్యసనాలని వదులుకోలేక వారి జీవితాన్ని దాన్ని ఏమంటారు, వాళ్ళ జీవితాన్ని నరక కూపంగా మార్చుకునేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ఎన్నో నానా విధములైన డిసీజెస్ ద్వారా ఎంతోమంది చనిపోయే వాళ్ళు, లేకపోతే వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్న ఆల్కహాలో లేకపోతే సంథింగ్ స్టాష్ అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళ జీవితాన్ని నరకప్రాయంగా మార్చేస్తూ ఉన్నాయి. దీన్నంతటిని యవనస్తులుగా మనము ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు. కానీ ఆ ఎంజాయ్మెంట్ ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని తీసివేస్తుంది. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అంటే దేవుని వాక్యంలో మనం ఎదిగే వారిగా ఉండాలి. ఆ దేవుని మాటను అనుసరించి దేవుని మార్గంలో నడిచే వారిగా ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిగా మనము ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, యవనస్తులారా. ఈ యవ్వన కాలమందు చాలా 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 డెసిషన్స్ మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది మంచిదా, ఇది చెడుదా, చాలా ఆప్షన్స్ తిరుగుతూ ఉంటాయి మన బ్రెయిన్లో. కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవునికి మనము మన ఆలోచన విధానాన్ని లేకపోతే మన ఆలోచనని ఆ దేవుని ముందు ఉంచి దేవుని యొక్క అంగీకారము చేత మనము ముందుకు నడవాలే. కానీ మన సొంత ఆలోచనలతోటి మనము ముందడుగు వేయకూడదు. దేవుని ఆలోచనలను ముందు పెట్టుకోవాలి. కానీ మన సొంత ప్రయత్నాల ద్వారా లేకపోతే మన సొంత ఆలోచనల ద్వారా మనము ముందుకు వెళ్ళకూడదు. మన ఆలోచన ఎప్పుడైనా మనల్ని ఒకానొక టైంలో మనల్ని విడిచి వెళ్ళిపోతుందేమో కానీ, లేకపోతే మనకి ఒక రాంగ్ లెసన్గా మిగిలిపోతుందేమో కానీ, దేవుని యొక్క ఆలోచన లేకపోతే దేవుని యొక్క మాట తీరు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. మనల్ని ఒక ఫెయిల్యూర్గా దేవుని మాట ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. దేవుని మాటలో ఏమని ఉందంటే నువ్వు శ్రద్ధగా పని చేయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నువ్వు మంచిగా ప్రవర్తించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ మాటలో మంచి మాటలే పలుకు అని చెప్పి ఆ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ ప్రవర్తనలో ఎటువంటి చెడుతనము లేకుండా ప్రవర్తించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇవన్నీ నువ్వు పాటించినట్లయితే ఈ లోకంలో నువ్వు ఎప్పుడు కూడా ఒక హీరోగానే నిలబడతావు, కానీ ఒక జీరో పొజిషన్లో నువ్వు ఎప్పుడు కూడా ఉండవు. కాబట్టి దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లేకపోతే పరిశీలించినట్లయితే దేవుని వాక్యము ఎప్పుడు కూడా మన జీవితాన్ని కట్టేదిగా ఉంది, కానీ కూల్చేదిగా ఎప్పుడు లేదు. దేవుని యొక్క మాట మనల్ని నిలబెట్టేదిగా ఉంటుంది, కానీ మనల్ని త్రోసివేసేదిగా ఎప్పుడు లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని యొక్క మాటకు మనం దగ్గరగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని యొక్క మాటకు లోబడి జీవించే వారిగా ఉండాలి. ఈ అల్పకాల లోక ఆశలు లేకపోతే లోక అందాలు శాశ్వతం కాదు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే శాశ్వతం అని అనుకుంటున్నావో అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచి నువ్వు ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. ఈ రోజా, రేపా, ఎల్లుండా, నెక్స్ట్ మినిటా ఎప్పుడో చెప్పలేం. కానీ ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం ఖాయం. అప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఒబే ద గాడ్ ఇన్ ఆల్ థింగ్స్ అబోవ్ ఆల్ థింగ్స్. నువ్వు దేవుని యొక్క మాటను లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను ప్రతి ఒక్క విషయంలోనూ ఒబే చేయాలి. ఆ ప్రతి ఒక్క విషయము పైన దేవునికి మనం ఒబీడియంట్గా జీవించాలి. యూ హ్యావ్ టు బీ
ఒబీడియంట్. వినమ్రత కలిగి మనము జీవించాలి, వినమ్రతతో జీవించాలి. నీ ప్రవర్తన బాగలేకపోతే మార్చుకో. నీ ప్రవర్తన ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే నీ ప్రవర్తన ద్వారా నలుగురికి నువ్వు ఒక మాదిరికరంగా నిలబడాలి. నీ మాట సరిగా లేకపోతే మార్చుకో, లేకపోతే ఆ దేవుని చేత నువ్వు తృణీకరింపబడిన వాడిగా నిలబడిపోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యాన్ని చదవడానికి ట్రై చేయి. ఫస్ట్ రోజు నిద్ర రావచ్చు, రెండో రోజు నిద్ర రావచ్చు, ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఎప్పుడైతే మనం బైబిల్ గ్రంథాన్ని చదవడం ఆరంభిస్తామో దేవుని యొక్క మాటలు మనలో క్రియ చేస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదవడం నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, అదే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా. దేవుని యొక్క వాక్యము మాత్రమే మన నడతను మన ప్రవర్తనను శుద్ధి చేయగలదు. ఇంకా ఏది మన ప్రవర్తనను మార్చలేదు. కాబట్టి దేవుని యొక్క మాటను గ్రహించడానికి వేగిరపడండి. ఇంకో వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏమన్నది అక్కడ? నీవు నీ పూర్ణ హృదయంతోటి ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, వెన్ ఎవర్ ఇఫ్ యు సబ్మిటెడ్ యువర్ హోల్ లైఫ్ టు ది గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్, నువ్వు ఎప్పుడైతే ఆ దేవునికి నీ పూర్ణ హృదయాన్ని సమర్పించుకుంటావో, నీ జీవితాన్ని అర్పించుకుంటావో, అప్పుడు దేవుడు నీ క్రియల్ని ఆయన అంగీకరిస్తాడు. ఆయన నీ యొక్క జీవితాన్ని అంగీకరించి నీ త్రోవలను సరళము చేస్తాడు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, నీ లైఫ్లో ఎటువంటి గోల్స్ నువ్వు రీచ్ అవ్వాలనుకుంటున్నావో, అప్పుడు దేవుడు నిన్ను ఆ యొక్క దిశగా నిన్ను నడిపించడానికి ఆయన యొక్క వేస్ని తెరుస్తాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు నమ్మకం కోల్పోకండి. ఈరోజు నువ్వు అనుకున్నది ఏది జరగకుండా ఉన్నట్లయితే, మనలో ఏదన్నా లోపం ఉన్నదా అంటే అది దేవునికి మనం దూరంగా ఉన్నందుకే కారణము. ఈరోజు మన జీవితంలో మనకి అన్నీ ఉన్నాయి కానీ మనకు కావాల్సింది దొరకట్లేదు అంటే దానికి కారణము మన యొక్క ప్రవర్తన. ఈరోజు ఎంతో మంది యవనస్తులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. కానీ వారు దానికి చేస్తున్న ప్రయత్నము ఎలా ఉంటున్నది? ఈరోజు చాలా మంది ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, 2 ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు, 3 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ జీవితంలో కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తారు? దొరికిందే చాలు, ఏది దొరికితే అది చాలు అన్నట్లుగా తమ జీవితాలని అక్కడతో నిలిపేస్తారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, కష్టపడడం నీ వంతు అయితే దానికి ప్రతిఫలం ఇచ్చుట నా వంతు. కాబట్టి నువ్వు కష్టపడి పని చేసినట్లయితే దానికి తగ్గ ప్రతిఫలము దేవుడు నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. అది ఏ విషయంలో అయినా కూడా. నీ చదువులలో నీకు మార్కులు తక్కువ వస్తున్నాయా, లేకపోతే అకాడమిక్స్లో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావా, నువ్వు ఎంత చదివినా నువ్వు చదివింది గుర్తుండట్లేదా? దేవుడు చెప్తున్నాడు, వర్క్ హార్డ్. నువ్వు సాధించలేనిదంటూ ఏదీ లేదు, సాధించలేనిదంటూ ఏది లేదు. మనం ఖచ్చితంగా సాధించగలం, కానీ దానికి మన యందు ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం ద్వారా మనం దేన్నైనా సాధించగలము.
కాబట్టి నువ్వు ప్రయత్నంలో లోపించుకో, కానీ ప్రయత్నం కోసం ప్రయాసపడి నువ్వు దేన్నైనా కొనసాగించినట్లయితే అది నీకు ఎప్పుడైనా కూడా సఫలీకృతం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఈ లోకమును చూసి, ఈ లోక అందాలను చూసి మైమర్చిపోయి ఈ లోక అలవాట్లకు బానిసలుగా మిగిలిపోతున్నావేమో. జాగ్రత్త పడు. నీ లైఫ్ ఇంకా చాలా ఉన్నది. నువ్వు అనుకోవచ్చు ఇదొక్కటే జీవితము, ఇది కదా జీవితం అనుకుని నువ్వు లోకంలో జీవిస్తున్నట్లయితే అది నీకు వ్యర్థముగా మిగిలిపోతుంది. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు, ఉన్న చోటే నిన్ను వదిలేస్తుంది. ఈ లోకమును చూసి మోసపోకు. ఈ లోకమును చూసి నువ్వు మోసపోతే ఆ మోసమును గ్రహించి నువ్వు వెంటనే బయటికి రా. లేకపోతే అది నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు విడిచిపెట్టదు. జాగ్రత్త పడు. ఇక్కడ మీలో ఇంటికి దూరంగా ఎంతమంది ఉంటున్నారు? ఇంటికి దూరంగా ఒక్కడేనా? ఇంటికి దూరంగా మెయిన్లీ వీళ్ళంటి వారి జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి దూరంగా ఎవరైతే ఉంటున్నారో వారే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎక్కడ లేని ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మన చుట్టూ మనల్ని రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, మనల్ని గమనించే వారు ఎవరు ఉండరు, మనల్ని అడ్డుకునే వారు ఎవరు ఉండరు. కాబట్టి మనకి ఆ ఫ్రీనెస్ వచ్చేసింది. మనం ఏమనుకుంటాం, ఆహా ఇన్ని రోజులకి నాకు ఫ్రీడమ్ దొరికింది, నాకు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మనం వేసే ఒక్కొక్క తప్పటి అడుగుడు వల్ల ఏమైపోతుందంటే మన జీవితము సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి జాగ్రత్త పడండి. దేవుని వాక్యాన్ని ఇక్కడ చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధి చేత ఆలోచించకు. నీ బుద్ధి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మనసు ఒకటి చెప్తుంది, మన బుద్ధి ఒకటి చెప్తుంది. బుద్ధి ఈ లోకము వైపు మనల్ని నడిపిస్తుంది, కానీ మనసు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అరే నువ్వు తప్పటి అడుగు వేస్తున్నావు, నువ్వు తప్పటి అడుగు వేస్తున్నావు, జాగ్రత్త అని మనసు హెచ్చరిస్తూ ఉన్నా కూడా బుద్ధి ఒక మైకంలో పడిపోయి దానికి లొంగిపోయి మనం ఏం చేస్తామంటే తప్పటి అడుగు వేయడం స్టార్ట్ చేస్తాం. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ స్వబుద్ధిని నమ్మక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, కొంతమంది బంధుమిత్రులు చెప్పిన మాట వినరు. ఎవరేదన్నా మంచి చెప్తే మాకు తెలుసులే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్దవారు మనకి ఏది చెప్పినా వారి యొక్క అనుభవం చేత మనకి చెప్తారు, కాబట్టి మనం వాటిని పాటించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, పెద్దలని నీవు గౌరవించాలి, నీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలి, నీ తల్లిదండ్రులు నీవు గౌరవించాలి. ఈరోజు యవనస్తులు తమ తల్లిదండ్రులకి అసలు వాల్యూ ఇవ్వట్లా, వాళ్ళు ఏది చెప్పినా కూడా సరిగా తీసుకోవట్లా. అటువంటి పొజిషన్లో మీరు ఉన్నట్లయితే జాగ్రత్త పడండి. ఎందుకంటే తల్లిదండ్రులని ప్రేమించలేని వారు, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వలేని వారు దేవుని యొక్క సన్నిధిలో నిలవలేరు. ఏమండి? దేవుని యొక్క సన్నిధిలో నిలవలేరు. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ కూడా ఉన్నది. ఏమని అంటే, నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానింపుము. దేవుడిచ్చిన మొట్టమొదట 10 ఆజ్ఞల్లో ఈ మాట ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి దాన్ని మనము పాటించి తీరాలి. నీ తల్లిదండ్రుల్ని అగౌరవంగా చూస్తున్నట్లయితే నువ్వు జాగ్రత్త. దేవుని ఎదుట నువ్వు తృణీకరింపబడిన వాడిగా నిలబడిపోతావు.
జాగ్రత్త పడు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం నేర్చుకో. సమాజం దృష్టిలో నువ్వు మంచిగా కనిపించాలి. తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే ఒక కుమారునిగానో కుమార్తెగానో నువ్వు ఉండాలి. నీ స్వబుద్ధిని నమ్ముకొనక మనము దేవుని యొక్క వాక్కు పైన నమ్మిక ఉంచినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క నడకల యొక్క మార్గమును ఆయన సరళము చేస్తాడు. ఆయన త్రోవలో మనం నడిచినట్లయితే మనకి ఎన్నటికీ తిరుగుండదు. హల్లెలూయా. మనము మన జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా, మన జీవితము మెరుగుపడాలి అన్నా, మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలి. దేవుని యొక్క మాటకి మనము లోబడి జీవించాలి. నీ జీవితం ఈరోజు ఎలాగున్నదో కాస్త ఆలోచించుకో. మన జీవితము ఏ వైపు వెళుతున్నదో ఆలోచించుకో. ఎందుకంటే ఒక్కసారి దారి తప్పిపోయిన తర్వాత మనం ఏమైపోతామంటే ఈ లోకంలో శపింపబడిన వాడిగా మిగిలిపోతాం. ఆ దారి నుంచి మళ్ళా ఎప్పుడైతే మనం బయటికి వస్తామో, దేవుని త్రోవలోకి ఎప్పుడైతే వస్తామో, అప్పుడు ఆశీర్వాదించబడిన వ్యక్తిగా మనం మార్చబడతాం. కాబట్టి ఆ జాగ్రత్త. యవన కాలమందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అది టీవీ ద్వారా కావచ్చు, లేకపోతే మొబైల్ ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈ లోకము చూపించే ఈ యొక్క కార్యక్రమాల ద్వారా కావచ్చు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే దేవుని యొక్క వాక్యము నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే ఎన్ని డిస్ట్రాక్షన్స్ నీ ముందున్నా కూడా నువ్వు దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి బయటికి రావు. ఒక్కసారి నువ్వు దేవుని మాటలను పక్కన పెట్టినట్లయితే ఈ లోకము నిన్ను తన ఊబిలోకి లాగేసుకుంటుంది. నువ్వు ఎంతైతే గింజుకుంటా ఉంటావో, ఈ లోకంలో ఈ ఆనందం చాలా బాగుందని చెప్పి నువ్వు ఎంతగైతే సంతోషంగా ఈ లోకము చాలా బాగుంది అన్నట్టు నువ్వు ఎంజాయ్ చేస్తావో, ఆ ఊబి నిన్ను అంత కిందకి లాగేస్తా ఉంటుంది. ఒకసారి ఆ ఊపిలో నుంచి బయటపడాలి అంటే ఇంకొక వ్యక్తి సాయం అవసరము. ఆ వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని మాటను అశ్రద్ధ చేయకుండా బ్రతకాలి. ఇంకో వాక్యం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమేమైనాను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతనైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక్క నిమిషం, కాదు 6వ అధ్యాయం, సారీ నేను వేరే దగ్గర చదవాలి. 6వ అధ్యాయం 7వ వాక్యం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి అదే పనిగా మనము విసిగించకూడదు. దేని ద్వారా అంటే మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మనము విసిగించకూడదు. ఎందుకంటే మనం ఏదైతే పంటను విత్తుతామో అదే పంటను మనము కోస్తాము. సపోజ్ మనము ఒక మ్యాంగో సీడ్ భూమిలో వేసామంటే అది మ్యాంగో ట్రీ పైకి వస్తుంది, కానీ సపోటా రాదు కదా అండి. వస్తుందా? రాదు కదా. అలాగనే నీవు ఆత్మ విషయమై
పంట విత్తినట్లయితే నువ్వు ఆ పంటనే కోస్తావు. అంటే నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నట్లయితే నీవు దేవుని రాజ్యం అనే పంటను కోసుకుంటావు. అండి, నువ్వు దేవుని రాజ్యం అనే పంటను కోసుకుంటావు. అదేవిధంగా నువ్వు ఈ శారీరక విషయమైన ఆనందాలను, ఈ లోకపరమైన ఆనందాలను విత్తనముగా విత్తినట్లయితే నువ్వు నరకం అనే పంటను ఏం చేస్తావు? కోస్తావు. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే పొందుతావు. నువ్వు ఏదైతే పొందుకుంటావో దాన్నే నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్త. మన ప్రవర్తన ద్వారా మనం ఏమి విత్తుతున్నామో, మన మాట ద్వారా మనం ఏమి విత్తుతున్నామో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ విత్తనం అనే విత్తు మనం విత్తిన తర్వాత ఆ పంటను ఖచ్చితంగా మనము కోయాల్సి వస్తుంది. దానికి జరిగే పర్యవసానం మనం ఖచ్చితంగా పొందుకోవాల్సి వస్తుంది. ఈరోజు మనం బండ్లో పడ్డాం. బండ్లో పడిన తర్వాత దెబ్బలు తగ్గాయి, దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన వెంటనే నువ్వు మానిపో అంటే మానిపోద్దా? చెప్పాలి. మానిపో అంటే మానిపోద్దా? మానిపోదు. ఎందుకంటే అది దెబ్బ వెంటనే మానదు. దాని సహజ గుణమే అది. అది నీట్గా ఒక్కొక్క టిష్యూ మళ్ళీ న్యూగా జనరేట్ అవుతూ మళ్ళీ ప్లెయిన్గా అది అవుతుంది, వెంటనే జరగదు. అలాగే నువ్వు ఏదైతే పొరపాటుని చేస్తున్నావో ఆ పొరపాటు ఏం చేస్తుందంటే ఒక మచ్చగా నీలో నిలిచిపోతుంది. జాగ్రత్త. ఏదైనా అతి చేస్తే అది అనర్థానికి కారణమవుతుంది. నువ్వు అతిగా ఈ లోకాన్ని ఆస్వాదించినట్లయితే నీ జీవితం అనర్థమైపోతుంది, నరక కూపంగా మారిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడు. నీ ప్రవర్తన ద్వారా మంచిని విత్తు, నీ మాట ద్వారా మంచిని విత్తు. నీ యొక్క విశ్వాస జీవితంలో ముందడుగు వేయి. దేవుని యొక్క మాటను తృణీకరించకు, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టకు. ఒకవేళ నువ్వు ఇవన్నీ చేసినట్లయితే నరకంలో త్రోయబడతావు. జాగ్రత్త. నరకం అంటే ఏదో అనుకోకండి. నరకం అంటే మనం జీవించినంతకాలం జీవించి చనిపోయిన తర్వాత మనకి తెలియదు కదా ఆ నరకం ఎట్లుంటుందో అనుకోబాకండి. ఏమండి, అనుకోబాకండి. అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే, ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నని ఒక సైకిల్ అడిగాడంట. ఆ సైకిల్ అడిగిన తర్వాత వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా ఆ పిల్లవాడికి సైకిల్ కొనిచ్చాడంట. కొనిచ్చిన తర్వాత ఈ పిల్లవాడు గమ్ముకుంటాడా? ఆ సైకిల్ ఎక్కి తొక్కాలని చెప్పి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. అందుకని వాళ్ళ నాన్నని గోచాడి అడుగుతున్నాడంట. నానా నేను సైకిల్ తొక్కుతాను, నాకు సైకిల్ నేర్పించవా నానా, నేను సైకిల్ తొక్కుతాను అని చెప్పి వాళ్ళ నాన్నని చాలా తికమక పెట్టేస్తా ఉన్నాడు, చాలా విసిగించేస్తా ఉన్నాడు. కానీ తండ్రి ఏం చెప్పాడంటే, ఈరోజు నాకు వర్క్ ఉంది, నేను ఒక గంట సేపు బయటికి వెళ్ళి నా వర్క్ ఫినిష్ చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత నీకు సైక్లింగ్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అని చెప్పి తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుమారుడు గమ్ముకుంటాడా? లేదే. కొత్త సైకిల్ ఎదురుగా ఉంది, దాన్ని తొక్కాలి అనే క్యూరియాసిటీ ఇతనిలో ఉంది. వెంటనే ఏం చేశాడు? సైకిల్ తీసుకెళ్ళి బయట తొక్కడం స్టార్ట్ చేశాడు. తొక్కడం అయితే ఎలాగోలా స్టార్ట్ చేశాడు, కానీ దాన్ని ఎలా ఆపాలి, దాన్ని ఎలా ఆపి కిందకి దిగాలో తెలియక ఎదురుగా ఏదో అడ్డం వస్తే నేరుగా దానికి పోయి గుద్ది కింద పడిపోయి దెబ్బలు తగిలించుకున్నాడు. సైకిల్ ఏమైపోయింది? ఎదురు గోడకు గుద్దిన తర్వాత ఏమన్నా ఉంటుందా? వీలు బెండ్ అయిపోయి హ్యాండిల్ వంకరకపోయి ఆ సైకిల్ రూపురేఖలు మారిపోయాయి. ఇతడు ఈ చిన్న పిల్లవాడు భయపడ్డం స్టార్ట్ చేశాడు. అయ్యో, ఈ సైకిల్ కొత్తదే, ఈ రోజే కొనిచ్చాడు మా నాన్న. ఈ సైకిల్ని ఈ విధంగా చూస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు, మా నాన్న నన్ను కొడతాడు, తిడతాడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి భయపడతా ఉన్నాడు.
భయపడుతున్న ఆ సైకిల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఒక మూలని పెట్టేసి ఎక్కడో పోయి దాంకొనేసాడు. తండ్రి వచ్చి ఇల్లంతా ఎతుకుతా ఉన్నాడు, కానీ కొడుకు కనిపించట్లా. పక్కనే సైకిల్ని చూస్తే ఆ సైకిల్ ఏమో ముక్కలు విరిగి పడిపోయి షేప్ అవుట్ అయిపోయి పడిపోయింది. ఈ తండ్రికి ఒక పక్క టెన్షన్ మొదలైంది, నా కుమారుడికి ఏమైంది, కొడుకు ఏమైంది అని చెప్పి ఇల్లంతా వెతికేస్తా ఉన్నాడు. చివరగా మంచం కింద కనిపిస్తే కుమారుడిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆ గాయాలని మందు పూస్తా ఉన్నాడు. ఆ తండ్రి అడుగుతా ఉన్నాడు, ఎందుకు? నేను వచ్చేంత వరకు ఓపిక పట్టొచ్చు కదా, నేను వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకుని ఉంటే నీకు ఇన్ని దెబ్బలు తగిలి ఉండే కాదు కదా అని చెప్పి తండ్రి అడిగినప్పుడు ఆ కుమారుడు చెప్తా ఉన్నాడు, సారీ డాడీ, ఏదో అత్యుత్సాహంలో నేర్చుకోవాలి అనే తొందరలో నేను బయటికి తీసుకెళ్ళిపోయాను, నన్ను క్షమించు అని చెప్పి తండ్రిని అడిగాడు. అప్పుడు ఆయన తండ్రి కదా, ఆయన ప్రేమ కొడుకు పైన ఉంటుంది కాబట్టి వెంటనే కుమారుణ్ణి తన కౌగిల్లో తీసుకొని ముద్దు పెట్టుకొని, నువ్వేం భయపడద్దు, నేనున్నాను, నిన్నేమనలే అని చెప్పి తండ్రి తన పక్కన వేసుకొని పొనుకొని పెట్టుకున్నాడంట. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, తన తప్పుకి వెంటనే అతను ఏం పొందుకున్నాడు? ఆ పిల్లవాడు ఏం పొందుకున్నాడు? కింద పడి దెబ్బల్ని బహుమానంగా పొందుకున్నాడు. అర్థమవుతుందని నేను చెప్పింది? తండ్రి దగ్గర నుంచి క్షమాపణ అయితే దొరుకుతుంది, కానీ నువ్వు చేసిన పొరపాటుకు, నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అది ఈ లోకంలోనే నువ్వు అనుభవించి తీరుతావు. నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో త్రోసివేసి దేవుడు నిన్నేదో చేసేస్తాడు, దేవుడు నాకేదో నరక శిక్ష వేస్తాడు, ఈ బ్రతికిన రోజులు మనం ఎట్టోకట్టు బ్రతికేస్తే చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినట్లే అని చెప్పి అనుకోవచ్చు. కానీ అలా కుదరదు. నువ్వు చేస్తున్న పొరపాట్లకు, నువ్వు చేస్తున్న తప్పిదాలకు నువ్వు శిక్ష ఖచ్చితంగా పొందుకుంటావు. జాగ్రత్త. నువ్వు మంచిగా ఉన్నట్లయితే మంచి పంటను కోస్తావు. నువ్వు ఈ లోకమును అనుసరించి జీవించినట్లయితే దానికి తగినట్టుగా ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అంతేకాని నువ్వు ఎల్లకాలం సంతోషంగా ఉండలేవు. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావు. జాగ్రత్త పడు. ఒకవేళ దేవునికి దూరంగా నువ్వు ఉన్నట్లయితే, యవనస్తురాలు, మీరు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఈ క్షణం నుంచి మీ తప్పులను ఒప్పుకొని, దేవా మా పాపాలను క్షమించు అని చెప్పి దేవుని యొద్దకు రండి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఫెయిల్యూర్లో ఉన్నాను, నాకు సక్సెస్ అనేది లేదా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వట్లేదని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నాకు అకాడమిక్స్లో తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని ఎదుకొచ్చి, దేవుణ్ణి అడిగి, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ నువ్వు చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేసినట్లయితే దేవుడు నీ త్రోవలను సరళము చేస్తాడు. ఆయన యొక్క జ్ఞానమును నీకు బహూకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడు, జాగ్రత్తగా మెలుగు. మోషే గారికి మాట్లాడడం రాదు, ఆయనకి నత్తి ఉంది, తెలుసా? ఆయనకి నత్తి ఉంది, మాట్లాడలేడు. ఏదన్నా మాట్లాడినా కూడా చాలా నత్తిగా మాట్లాడతాడు. ఆయన దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు ఇదే మాట దేవునికి చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నాకు మాట్లాడటం కూడా సరిగా రాదు, ఈ మాటతో నేను రాజు దగ్గరకు పోయి రాజుని ఎదిరించి ఎలా నిలబడాలి? దేవుడు పిలుస్తున్నాడు, మోషే నువ్వు ఉన్నది చాలు, రా. ఐగుప్తు జనములు నన్ను ప్రార్థన చేస్తా ఉన్నారు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు బానిసత్వం నుంచి విడిపించమని. కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో నేను చెప్పినట్టు చెప్పు అన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నాకు నత్తయ్యా, నేను మాట సరిగా పలకలేను, నేను ఏ విధంగా మాట్లాడగలను, అది రాజుకు వ్యతిరేకంగా నేను ఎలాగ నిలబడగలను అని చెప్పి ఆయన అన్నప్పుడు, నువ్వు ఫస్ట్ రా, నువ్వు రా, నీ మాట గురించి నేను చూసుకుంటాను. ఏమండి? నీ మాట గురించి నేను చూసుకుంటాను, నువ్వు ఫస్ట్ రా అన్నాడు దేవుడు.
కాబట్టి ఫస్ట్ దేవుని ఎదుట అడగడం నేర్చుకోండి, దేవుని ఎదుట ప్రార్థించడం నేర్చుకోండి, దేవుని ఎదుట మోకరిల్లడం నేర్చుకోండి. ఆ దేవుని ఎదుట నీవు మోకరిల్లినట్లయితే ఆయన యొక్క జ్ఞాన ఐశ్వర్యములు దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించు. హల్లెలూయా. దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. ఆమేన్. ఏం దేవుడు? గొప్ప దేవుడు. మనల్ని ప్రేమించి మన యవన జీవితాలు ఆయన మార్గంలో చూడడానికి ఈరోజు ఈ సాయంకాలం, ఈ ఆదివారం ఈ సాయంకాలం ఆయన మనల్ని ఆహ్వానించి మనకి చాలా మంచి విషయాలు, మన జీవితాల్లో బాగు చేసుకునే విషయాలు దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఆ యొక్క దైవ సందేశం మన జీవితాలకి మనమే ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సందేశం ఇంతటితోనే కాదు, కానీ ముందు కూడా మనం బైబిల్ ప్రకారం యవనస్తులు జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలాగ మనం యవన కాలంలో ఆయన కాడి మొయ్యాలి, ఈ విషయాలన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకానికి దగ్గర కాకుండా యేసయ్యకు దగ్గరగా మనం ఉండాలి. మన యవన జీవితము యేసయ్య మీలాగనే యవన వయసులోనే దేవుని సేవ చేశాడు. ఆయన శరీరంలో కరిగిన పట్టి రక్తపట్టు సేవలోనే ఖర్చు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ అమ్మ నాన్న 12 సంవత్సరాలప్పుడు దేవాలయం తీసుకెళ్తే ఆ దేవాలయంలో ప్రోగ్రామ్స్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. అయితే యేసు ప్రభు ఇంటికి వెళ్ళాల, బోధకుల దగ్గర కూర్చొని ఉన్నాడు. బోధకులు అక్కడ బోధిస్తామంటే ధర్మశాస్త్రాన్ని అక్కడ కూర్చొని బోధకులతో మాట్లాడుతున్నాడు, ప్రజ్ఞ కలిగి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఇంత ప్రజ్ఞ ఈ అబ్బాయికి ఎలా వచ్చింది అని. కనుక ఇప్పుడు అదంతా మోడల్, మనకి మోడల్ అన్నమాట. మన జీవితాలు ఆయనలాగా మార్చబడడానికి ఇప్పుడు మనం అందరూ సేవకులేమనుకోండి, ఆయన ఎంత ఘనత పొందాడో అంత ఘనత మనకు వస్తుంది. నేర్చుకుని మనం ఆయన యందు యేసుక్రీస్తు ప్రభు వినాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ సేవ కలిగి తండ్రినటువంటి దేవుణ్ణి ప్రపంచానికి, ప్రపంచ జనానికి పరిచయం చేసి దగ్గర చేసి అనేక ప్రజలు ఆ రోజు ఆయన యవన వయసులో చేసిన సేవను బట్టి ప్రపంచ దేశంలో కోట్లాది మంది ఈరోజు ఆరాధన చేస్తున్నారు. ఆయన దేవుడిని ఒప్పుకొని చూడని దేవుడు, తండ్రి అయిన దేవుడు శరీరధారిగా వచ్చినటువంటి ఆయనే యేసుక్రీస్తు ప్రభు. తండ్రిగా మనం ఆయన్ని చూడలేకపోతే యేసుక్రీస్తు ప్రభులో తండ్రిగా మనం చూడడానికి యేసుక్రీస్తు మోడల్లో శరీరధారిగా ఆయన వచ్చాడు. తండ్రి దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తుగా వచ్చి దేవుని సేవ ప్రారంభించి పల్లెలు, పట్టణాలు, గ్రామాలు తిరిగి సువార్త చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు? యవన వయసులో. యవన వయసు ఎంతకాలం అనుకోవాలి? మన శాస్త్ర ప్రకారం 40 సంవత్సరాలు యవన వయసు. 40 తర్వాత మధ్య వయసులోకి వస్తాం మనం. కాబట్టి ఈయన 33.5 సంవత్సరం ఆయన యవన రక్తాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టాడు. ఇక్కడ స్త్రీలంటూ లేదు, పురుషులంటూ లేదు, అందరూ సమానులే. పురుషులు చేస్తారులే, స్త్రీలు లేదులే అనుకోకూడదు. స్త్రీలు, పురుషులు ఆ రోజుల్లో యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభుతో కలిసి సేవ చేశారు.
కాబట్టి ఇప్పుడు మనం వింటున్న సత్యానికి అర్థం ఉండాలి. సత్యం వింటున్నాం, ఇది ఏం చేయాలా, ఏం చేయాలి, సంపాదిస్తున్నాం, ఏం చేయాలి, ఒక ఫ్లాట్ కొన్నాం, ఏం చేస్తాం, మన పేరు మేము రాసుకుంటాం కదా, జాబ్ చేస్తాం, మనం శాలరీ పొందుతాం, అది మన సొత్తుగా. అలాగనే దేవుని యొక్క సేవ మన సొత్తు, మన హక్కు. కాబట్టి మనం ఈ లేఖనాల ప్రకారం సేవకి సమర్పించుకోవడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా సేవ చేయాలి, నేను సేవ చేస్తున్న ప్రభు అని ప్రార్థన చేయండి. చూడు, యేసుక్రీస్తు ప్రభు సేవ చేసి ఆయన దేవుని నామాన్ని మహింపరిచారు. సేవ మగుటం, కిరీటం. సేవలో ఉన్న ఘనత ప్రియులారా ఆఫీసర్కి రాదు, వ్యాపారికి రాదు, వ్యవసాయానికి రాదు. సేవ రాజరికం. సేవను మనం పొందాలి. ఏం సేవ? దేవుని సేవ. ఆ దేవుడు ఎవరు? పరిశుద్ధమైన దేవుడు, సర్వ సృష్టికర్త. సర్వ సృష్టికర్త సేవ చేయడము ప్రియులరా అది మన భాగ్యం, మనకు ఘనత. సేవలో ఘనత ఉంటుంది. ఆ ఘనతని దేవుడు మనకు కలుగు చేయడానికి, మనం పొందడానికి మనం ప్రార్థన చేయాలి. నన్ను సేవకు తీసుకో ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ హస్తంలో ఒక ఆయుధలాగా నన్ను వాడుకోండి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. ఈ సేవలో ఉండే ఈ మహిమని మనం పొందడానికి మనం ప్రేరేపించబడాలి. సేవకు ప్రేరేపించబడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని సేవకు ప్రారంభిస్తాడు, ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం సంవత్సరాలుగా మీరు పుట్టకముందే మీ తల్లిదండ్రులు సేవలో, సంఘములో, ఏసఐ మినిస్ట్రీస్లో సత్యం వింటున్నారు. కాబట్టి వారు సత్యం విన్న ఫలితం ఈరోజు మనము సండే స్కూల్ పిల్లలుగా వాక్యం వింటున్నాం, సావాసంలో ఉంటున్నాం. తర్వాత యవనస్తులుగా వాక్యం వింటున్నాం, సావాసంలో ఉంటున్నాం. ఆ ఫలితాన్ని మనలో మనమే చూడాలి. ఏంటంటే దేవుని సేవకు సమర్పించుకోవడం, దేవుని సేవ చేయడం. ఎందుకు దేవుని సేవ చెయ్యాలి? అనేక మంది పాపములో పడి శాపము అనుభవిస్తున్న వారిని ఆ పాపములో నుంచి, ఆ శాపంలో నుంచి విడిపించడానికి సేవ చేయాలి మనం. హల్లెలూయా. ఎందుకు సేవ చేయాలి? పాపములో నుండి, శాపంలో నుండి వారిని విడిపించడానికి మనం సేవ చేయాలి. మనం పాపంలో పడకూడదు. ఒక వ్యక్తి ఒక నదిలో కొట్టుకొని వెళ్తున్నాడు అనుకోండి. ఆ నది కొట్టుకొని వెళ్ళేది ఒక పాప జీవితం. అతనికి మనము ఒడ్డు నుండి చెయ్యతనిస్తే అతను రక్షించడం అవుతాం. అలాగని పాపంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి మనం పాపంలో పడకూడదు. ఒడ్డునున్న మనిషే కదా పైకి లాగుతాడు కదా. అతనితో కూడా కొట్టుకొని మనిషి అతను లాగలడా? ఇంకో వ్యక్తి కావాలి, ఒడ్డునున్న మనిషి కదా. ఒడ్డున ధరిని ఉండే మనిషి, నది ధరిని ఉండే మనిషి కావాలి. కాబట్టి మనం పాపంలో పడకూడదు. ఎందుకు పడకూడదు? మనం పాపానికి చోటు ఇవ్వకూడదు. యవ్వన వయసులో పాపానికి చోటు ఇవ్వకూడదు. యవ్వన వయసులో పాపంలో పడకూడదు. యవ్వన వయసులో పాపానికి దొరకకూడదు. యవ్వన వయసులో పాపానికి దొరకకూడదు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. పాపానికి నేను దొరకకూడదు. మనం ఎప్పుడైతే పాపానికి దొరకకుండా మనం నది ధరిన మనిషి ఉన్న రీతిగా మనం పాపంలో పడినట్టుకుంటే, పాపంలో పడిన వ్యక్తిని మన చేయబోత అంటే మన మంచి సాక్ష్యం, మనం సువార్త చెప్పి మనం సువార్తగా మనం జీవితంలో మసులుకుంటూ ఉన్నప్పుడు మనల్ని చూసిన వాళ్ళు మారడానికి ఛాన్స్ ఉంటుంది. మనం సువార్త చెప్తే అది విన్న వాళ్ళకి ఫలితంగా మార్చబడుతుంది. అందుకు మనం సేవ చేయాలి. ఇంకేందులో కొంతకాలం మ్యారేజ్కి వెళ్ళిపోతాంలే అనుకుంటున్నాం. మ్యారేజెస్ చేసుకునేటప్పుడు కూడా, మ్యారేజ్ అయినప్పుడు కూడా మనం సేవ చేయాలి. సేవ మన దృక్పథం. సేవలో మనం పుట్టాం. మనమందరూ, మీరందరూ సేవలో పుట్టారు. సేవలో పుట్టి సేవలో కనిపించకపోతే శోషనీయం. దైవాశీర్వాదాలు మనం పొందలేం, దైవాశీస్సులు మనం అనుభవించలేం. హల్లెలూయా.
దీవించి ఆశీర్వదించు. ప్రయాణంలో తోడుగా నడుగునండి ప్రభు. వెళ్తున్న వాహనంలో తోడుగునండి, సీటీ ప్లాన్లో తోడుగునండి ప్రభు. భద్రంగా డ్యూటీ ప్లేస్లో కాపాడినాను. మీకు మహిమార్థంగా మీ దేవదూతలు బిడ్డ చుట్టూ ఉంచి ఆఫీసులోను బండిలో కుడి ఎడవ వెనక ముందు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని, దీవించమని, కృపలతో విస్తోరంగా నింపమని, ఏమీ తక్కువ లేకుండా ప్రభు రాజరికాన్నిచ్చి ఘనపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జాగ్రత్త తీసుకొని వెళ్ళి. కనుక మనము పాపానికి దొరకకూడదు. ఓకే, దేనికి దొరకకూడదు? మనం పాపానికి దొరకకూడదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఇది ఇంతవరకు ప్రభా మీ సన్నిధిలో, మీ మందిరంలో నా తండ్రి మీ సేవకుడి ద్వారా యేసయ్య ఈ యవనస్తులతో మీరు మాట్లాడిన ఆ వాక్యాలు ప్రభా వృధా కాకుండా అందరు హృదయాల్లో ఆ వాక్యాలు క్రియ చేసి నా ప్రభా వీరందరూ ప్రభా నా తండ్రి పాపానికి దొరకకుండా, పాపాన్ని ప్రేమించకుండా, పాపాన్ని ప్రోత్సహించకుండా ప్రభా నా తండ్రి తిమోతిలాగా ప్రభా నాయన సేవకు సమర్పించుకున్నట్టుకు, తిమోతిలాగా ప్రభా సేవ చేయుటకు, తిమోతిలాగా మంచి సాక్ష్యం పొందుటకు, తిమోతిలాగా ఆత్మను సంపాదించుటకు, తిమోతిలాగా ప్రభా ఘనత పొందుటకు ఈ బిడ్డలందరి పైన మీ కృప, మీ దీవులనిచ్చి తల్లిదండ్రులకి నా ప్రభా నా తండ్రి ఏసాయ మినిస్ట్రీస్కి, ఈ ఈ మందిరానికి, ఈ సేవకి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడున్న ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా గట్టిగా. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ఓకే, ఈ మీటింగ్ ఇప్పుడు ఈ టైంలో పెట్టాలి.